వస్తున్నాడో, త్వరపడి మరి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుడు పుట్టెను. వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను, తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను. వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూతమురారండి, బాలుడైన యేసును చూడగరారండి. రాజాది రాజును చూతమురారండి. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలోచెన్. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలోచెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. గొల్లలు దూత వార్తను విని రక్షకుడైన యేసును చూచి, గొల్లలు దూత వార్తను విని రక్షకుడైన యేసును చూచి, లోకమంతా ప్రచురము చేసి ఆనందముతో ప్రభును స్తుతించి. లోకమంతా ప్రచురము చేసి ఆనందముతో ప్రభును స్తుతించి. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. సత్య స్వరూపుడు మహిమా స్వరూపుడు ఒక్కడైన దేవుడు వచ్చాడు రో. సత్య స్వరూపుడు మహిమా స్వరూపుడు ఒక్కడైన దేవుడు వచ్చాడు రో. మరియమ్మ గర్భాన దేవుడే అందాల బాలుడై పుట్టినాడు రో. మరియమ్మ గర్భాన దేవుడే అందాల బాలుడై పుట్టినాడు రో. నిన్ను నన్ను ప్రేమించే మంచి దేవుడు, మన చింతలన్నీ తీర్చే గొప్ప దేవుడు. నిన్ను నన్ను ప్రేమించే మంచి దేవుడు, మన చింతలన్నీ తీర్చే గొప్ప దేవుడు. యేసయ్య జన్మించెరో, ఈ లోకమంత సంబరాలు రో. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్త కాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నెల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నెల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్త కాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలునా గొప్ప సైన్యమునే చూడగా, అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా, ఎముకల లోయలునా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా, మండే అగ్నెల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను
రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభువులకు ప్రభు యేసు హల్లెలూయా, రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభువులకు ప్రభు యేసు హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, నీతిమంతుడే సయ్యా హల్లెలూయా, నీతిమంతుడే సయ్యా హల్లెలూయా, సమాధానకర్త యేసయ్యా హల్లెలూయా, సమాధానకర్త యేసయ్యా హల్లెలూయా. గొల్లలంతా గొప్ప దేవుడంటూ కూడినారు పశుల పక్కలో, జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ చేరినారు బెత్లెహేములో. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నువ్వు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నువ్వు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, దయా కిరీటము ధరింపచేసి గడచిన కాలమంతా కాపాడినావు, మహిమ కిరీటము ధరింపచేసి నూతన సృష్టిగా నన్ను మార్చినావు, నీ కృపా నన్ను విడువలేదయా, నీ ప్రేమ నన్ను మరువలేదయా, నీ కృపా నన్ను విడువలేదయా, నీ ప్రేమ నన్ను మరువలేదయా, యెహోవా ఎల్ షద్దాయ్ యేసయ్యా నీకే స్తోత్రము, యెహోవా ఎల్ షద్దాయ్ యేసయ్యా నీకే స్తోత్రము. ఇవి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను, గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి బోలమును, గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి బోలమును, సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి, మనము కూడా అర్పించెదం, ప్రభువు నామము గణపరచెదం, మనము కూడా సాష్టాంగపడుచు పరవశించుచు పాడెదము, ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా, దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. హల్లెలూయా. దేవుడే గనక నిన్ను పిలిస్తే ఊరంతా ఏకమై నిన్ను తొక్కేయాలనుకున్న
ఎవడు నిన్నేమి చేయలేడు. కారణం దేవుని ఆశీర్వాదం, దేవుని పిలుపు, దేవుని పిలుపు. యాకోబును దేవుడు పిలిచాడు గనుక అతని మార్గాలు తేజరిల్లాయి, అతను ఆశీర్వాదకరంగా మారాడు. అతను ఒక చోట లాభాన్ దగ్గర పనిచేస్తూ ఉంటేనో అతన్ని అనగదొక్కాలని, అతన్ని ఆర్థికంగా పైకి రానివ్వకూడదని లాభాను అతని జీతాన్ని 10 సార్లు మార్చాడు. 10 సార్లు మార్చాడు. 10 సార్లు జీతాన్ని మార్చాడు. హల్లెలూయా. కనుక ఈ విషయాలన్నీ మీకు తెలుసు, తెలిసినవే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 10 సార్లు మార్చిన యాకోబు ఆశీర్వాదాన్ని ఆపలేకపోయాడు. లాభాను పిల్లలు అంటారు, అతడు మన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఉన్నది కొంచెమే. ఈరోజు అతను మనకంటే విస్తారమైన ఆస్తిపరుడు అయిపోయాడు. కారణం ఏంటని వాళ్ళు కొట్టుకుంటున్నారు. కారణం అతడు దేవుని చేత పిలువబడినవాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన వానిని, సంఖ్యాకాండంలో ఒక మంచి మాట ఉంటుంది, దేవుడు ఆశీర్వదించిన వానిని ఎవ్వడు శపించలేడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కనుక మిమ్మల్ని ఆశీర్వదించారనుకోండి, ఇప్పుడు ఆశీర్వదించాలంటే దేవుడే ఆశీర్వదించాలి. మనిషి ఇంకొక మనిషిని ఆశీర్వదించలేడు. మనిషి ఇంకో మనిషిని ఆశీర్వదించగలుగుతాడా? ముందు ఆడే ఆశీర్వాదం పొందుకునేవాడుగా. ఆశీర్వదించలేడు. జంతువులు మనిషిని ఆశీర్వదిస్తాయా? చెప్పండి, మీరు చెప్పండి. మనిషి ఆశీర్వదించలేకపోతే జంతువులు ఎట్లా ఆశీర్వదిస్తాయి? కొంతమంది మమ్మల్ని ఆశీర్వదించండి అని వాటి దగ్గరికి వెళ్తూ ఉంటారు. జంతువులకి ఆశీర్వదించే స్థితి లేదు, అసలు మనిషికే లేదు. మనిషి ఇంకొక మనిషిని ఆశీర్వదించలేడు. సృష్టి మనిషిని ఆశీర్వదించలేదు. జంతువులు మనిషిని ఆశీర్వదించలేవు. మనిషిని ఆశీర్వదించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుడే నిన్ను ఆశీర్వదించగలడు. ఒకరోజు యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో ఇట్లాగే మన దివ్యలాగా బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తేను వాళ్ళందరూ పిల్లలు, ఇట్లా చిన్నపిల్లలు అందరూ వచ్చేసారు. వచ్చి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు ప్రార్థన చేయించుకుందామని. లోకా సువార్తల మాటలు ఉంటాయి. వస్తూ ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరే ఆగండి, అసలు మాకే ఒక అపాయింట్మెంట్ లేదు, ఇక్కడ వేల మంది ప్రజలు స్వస్థతల కొరకు పడి ఉన్నాం, ఈ పిల్లలు ఏంటని వాళ్ళని తోసేస్తున్నారు. శిష్యులు వాళ్ళని గద్దించారు. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, శిష్యులారా వాళ్ళని తొందర పెట్టకండి, చిన్నపిల్లల్ని వాళ్ళని నా దగ్గరికి రానివ్వండి. ఇట్లాగే వచ్చారు వాళ్ళ పిల్లలు. వస్తే యేసు ప్రభువారు ఏం చేశారు తెలుసా? ఆ పిల్లని ఎత్తుకున్నారు, చేతుల్లోకి తీసుకొని ఆ చిన్న బిడ్డని ఎత్తుకున్నారు. అక్కడ రాయబడింది, ఆయన ఎత్తుకొని కౌగిలించుకొని ఆయన 2 చేతులు ఉంచి ఆశీర్వదించెను. హల్లెలూయా. వాస్తవానికి ఆయన చేతులుంచి ఆశీర్వదించే అవసరం లేదు. దూరం నుంచి ఒక మాట చెబితే చాలు. కుష్ఠరోగి వచ్చాడు, ఆయన దూరం నుంచే కదా చెప్పాడు. చాలామంది రోగగ్రస్తులు, గుడ్డివాళ్ళు వచ్చారు, ఆయన దూరం నుంచే కదా స్వస్థపరిచారు. ఎవరిని ముట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ. కానీ చిన్న బిడ్డలు వచ్చినప్పుడు ప్రభు వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించారు, వాళ్ళని ఎత్తుకున్నారు, వాళ్ళని కౌగిలించుకున్నారు. కారణం దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ చేత పిల్లల్ని దగ్గర తీసుకుని 2 చేతులు, ఒక చేయి కాదు 2 చేతులు వారి మీద ఉంచి వారిని ఆశీర్వదించాను. వాళ్ళని నేను ఆశీర్వదించినటువంటి ప్రజలు నువ్వెలా శపిస్తావు? వాళ్ళు దీవించబడిన ప్రజలు, వాళ్ళు నా పిలుపును పట్టుకొని నేను పిలిస్తే ఆ దారిలో వెళ్తున్నటువంటి ప్రజలు, నా ప్రజలను ఆశీర్వదించిన నా ప్రజలను శపించడానికి నువ్వెవడివి? దేవుడు అబద్ధమాడడానికి నరుడు కాదు. ఆయన పశ్చాత్తాపపడడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండునా
దివ్యాంగ కేక్ తినిపించే వాళ్ళందరూ రావాలి స్పీడ్గా.